వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, వాళ్ల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్వి సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరి గెలుపొందిన ఎమ్మెల్యేలు కబ్జాలకు పాల్పడుతూ అక్రమ రవాణా చేస్తున్నారని విమర్శించారు. జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మండల పార్టీ అధ్యక్షుడు పదవులను లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. తరచుగా తిరుపతికి వచ్చే ఒక మంత్రి 5 స్టార్ హోటల్లో దిగుతూ మహిళలతో సరసాలు ఆడుతున్నాడని సంచలన విమర్శలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై అసంతృప్తితో ఉన్నారన్నారు. అలాంటి వారిని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు నియంత్రించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సుధాకర్ రెడ్డి ఆరోపణలు చర్చనీయాంశం అయ్యాయి. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరిపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక ఎమ్మెల్యే పార్టీ మండల కమిటీ అధ్యక్ష పదవులను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఒక్కో మండల పదవికి 20 నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారని చెప్పారు. వైసీపీ నేతలపై ప్రాణాలకు తెగించి పోరాడిన తనలాంటి వారికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు రాజ్యాంగ అతీత శక్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో పెళ్లిళ్లు, ఉత్సవాలకు కూడా ఎమ్మెల్యేలు అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు ఆఖరి క్షణంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. కొంతమంది జనసేనలో కూడా చేరారు. అయితే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళల్లో మార్పును గమనించి పరివర్తన వచ్చిన వాళ్ళని పార్టీలో తీసుకుంటామన్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఏకవన్య పులుల్లాగా అలా వచ్చి మేమంతా మారాము, పరివర్తన చెందింది, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి అక్రమాల్లో ఇమడలేక మీ దగ్గరకు వస్తున్నామని చెప్పారు. అలాంటి వాళ్లకు టిక్కెట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవము లేదా కూటమి ప్రభుత్వం మీద ఉన్న అభిమానంతో వాళ్ళకు కూడా జనం ఓట్లేశారండి. వైఎస్ఆర్ పార్టీలో అక్రమాలు, అవినీతి చేసి బయటకు వచ్చినప్పటికి కూడా కూటమి అండదండలతో వాళ్ళు అద్భుతమైన అఖండమైన మెజారిటీ సాధించారు. వాళ్ళల్లో ఏదో మార్పు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు అనుకుని కొంతమందికి పదవులు ఇచ్చారు. మంత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమందికి మంచి. అయితే వాళ్ళందరూ ఇప్పుడు అరాచక శక్తులుగా మారిపోయారు, అక్రమాలు చేస్తున్నారు. అక్కడ ఇక్కడ వాళ్ళ మీద వీడియోలు వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. అసాంఘిక శక్తులుగా లేదా మాఫియా డాన్లుగా మారిపోతున్నారన్న చర్చ జరుగుతోంది. దానికి ఆధారాలు కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు